హరే కృష్ణ అందరికి తిరుమల వైకుంఠ ద్వార దర్శనం ఇప్పుడైతే 10 రోజులు అని చెప్పారు కదా. డిసెంబర్ 30వ తేదీ నుంచి జాన్ 8వ తేదీ వరకు ఈ వైకుంఠ దర్శనాలు జరుగుతాయి. ఈ గురించి ఫుల్ అప్డేట్స్ తిరుమల టాక్స్ పేజ్ లో ఉంటాయి, మీరు ఖచ్చితంగా చెక్ చేయండి. 10 రోజుల టికెట్లు టీటీడీ వాళ్ళు ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారో అవన్నీ పెట్టాను, అది స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. టికెట్స్ బుక్ చేసుకోవడం రాదు, ఒకవేళ మేము టికెట్స్ బుక్ చేసుకోవాలంటే టైం ఎక్కువ తీసుకుంటారు, టికెట్లు కూడా అయిపోతాయి, కనీసం ఒక 2-3 నిమిషాలు కూడా ఉండవు. ఖచ్చితంగా తిరుమలలో మీరు వైకుంఠ ద్వారం వెళ్ళాలా అంటే ఒక టికెట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి, రద్దీలో అయితే వెళ్ళలేరు కదా. ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అంతా తిరుమల టాక్స్ లో ఉంటుందన్నమాట. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్, ఇన్స్టాగ్రామ్, ఈమెయిల్ ఇవన్నీ కూడా ఉంటాయి. తిరుమల టాక్స్ పూజిత అయితే నా ఫ్రెండ్, ఆమె అయితే ఎప్పుడు ఆ గోవిందుడి కోసం అన్ని సేవలు చేస్తానే ఉంటది, భక్తులు ఎక్కడ ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి. ఛానల్ ఉద్దేశం అయితే సామాన్యులు కూడా గోవిందుని దర్శనం చేసుకోవాలనే ఉద్దేశమే, అన్ని అప్డేట్స్ తెలుసుకోవాలా అని చెప్పి. పూజిత కోసం అయితే ప్రార్థించండి, ఇంకా ఎక్కువ సేవలు చేయాలి అని చెప్పింది గోవిందుడి కోసం. తిరుమల వైకుంఠ లక్కీ టిప్ అయితే నిన్న 27వ తేదీ నుంచి నెక్స్ట్ నెల డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం 5 వరకు ఉంటుంది. డిసెంబర్ 2వ తేదీ 2 గంటలకైతే లక్కీ టిప్ రిజల్ట్స్ వస్తాయి. టీటీడీ యాప్ లో లాగిన్ అవ్వండి మీ ఫోన్ నెంబర్ తో. తర్వాత ఇక్కడ సేవలు కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసేసి వైకుంఠ ద్వారం అని క్లిక్ చేయండి. కింద బాక్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి కంటిన్యూ చేయండి. ఇక్కడ మీరు అన్ని డీటెయిల్స్ ఫిల్ చేయాలి. 4 మంది వరకు బుక్ చేసుకోవచ్చు ఒక ఫోన్ నెంబర్ తో. ఆ నలుగురి డీటెయిల్స్ ఇవ్వచ్చు, ఒకటైనా, ఇద్దటైనా, ముగ్గుటైనా, నలుగుటైనా. తర్వాత ఇక్కడ అన్ని డేట్లను సెలెక్ట్ చేయాలి, టిక్ పెట్టేయండి, ఓకే నొక్కేసేయండి. డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీ అయితే కనీసం 1,70,000 టికెట్లు ఉంటాయి. సెలెక్ట్ చేసుకుని ఒకే నొక్కిన తర్వాత బ్యాక్ వస్తుంది, కంటిన్యూ చేసేస్తే అక్కడ కన్ఫర్మ్ సబ్మిట్ నొక్కేస్తే మీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఇంకా మీరు హోమ్ పేజ్ కి వచ్చేస్తే కింద హిస్టరీ ఉంటుంది, ఆ హిస్టరీలోకి వెళ్ళిపోయి కింద ఎలక్ట్రానిక్ ఈ డిప్ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తానే మీరు అన్ని హిస్టరీ వచ్చేస్తుంది. అక్కడ మీరు లక్కీ డిప్ స్టేటస్ కనిపిస్తుంది. సెలెక్ట్ అయితే మీరు సెలెక్టెడ్ అని, లేకపోతే నాట్ సెలెక్టెడ్ అని చెప్పి దాన్ని బట్టి మిగతా టికెట్లు బుక్ చేసుకోండి. స్పెషల్ ఎంట్రీ ఇవన్నీ అందరికీ ఉపయోగపడిందని అనుకుంటున్నా. హరే కృష్ణ గోవింద.